వికారాబాద్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు స్టాక్ లేక బంకులు మూతపడుతుంటే మరోవైపు తెరిచి ఉన్న ఒకటి బంకుల్లో భారీగా క్యూ లైన్ ఉంది. అయితే ఆన్లైన్ పేమెంట్ చెల్లదని నేరుగా డబ్బులిస్తేనే పెట్రోల్ పోస్తామని బంక్ సిబ్బంది తేల్చి చెబుతున్నారు. జనం పానిక్ తో డ్రమ్ములే నింపుకుని వెళ్తున్నారు. పెట్రోల్ దొరకదంటూ వదంతులు రావడంతోనే బంకులకు భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బంది పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు స్టాక్ లేక బంకులు మూతపడుతుంటే మరోవైపు తెరిచి ఉన్న ఒకటి బంకుల్లో భారీగా క్యూ లైన్ ఉంది. అయితే ఆన్లైన్ పేమెంట్ చెల్లదని నేరుగా డబ్బులిస్తేనే పెట్రోల్ పోస్తామని బంక్ సిబ్బంది తేల్చి చెబుతున్నారు. జనం పానిక్ తో డ్రమ్ములే నింపుకొని వెళ్తున్నారు. పెట్రోల్ దొరకదంటూ వదంతులు రావడంతోనే బంకులకు భారీగా వాహనాలు వస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బంది పడుతున్నారు.